హాయ్ బాబాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా, చెప్పు. సో మరి వేసవికాలం వస్తుంది కదా, మంచి జ్యూస్ సెంటర్ పెడదాం అనుకుంటున్నా బాబాయ్. చిన్న బిజినెస్సే కదా, సో లాభం కూడా కొంచెం బాగానే ఉంటుంది. చిన్నదే, నేను కాదంటలా, కానీ దాని అద్దె చిన్నది కాదు, ఓకేనా? రోజుకి 20 జ్యూసులు అమ్మినా నీకు నెల అద్దె కూడా రావడం కష్టమే. సో మరి వర్షం పడిందనుకో అది అన్సీజన్ అవుతుంది. సో మరి కస్టమరు రాకపోయినా సరే అద్దె అనేది ఎక్స్క్యూజ్ ఉండదు, అంటే అద్దె అనేది ఖచ్చితంగా కట్టాల్సిందే. ఇంకేంటి, ఏంటి నిజమా? ఓకే ఓకే. మరి నా రెండో ప్రశ్న ఏంటంటే, రోజు ఫ్రెష్ ఫుడ్స్ పెడతాను అబ్బాయి. సో కస్టమర్ కూడా బాగా వస్తాడు ఫ్రెష్ ఫుడ్స్ని చూసి. అదే పెద్ద నష్టం బాబు, పండ్లు నిల్వ ఉండవు. ఓకే, సో ఈరోజు అమ్మకపోతే రేపు అవి పాడైపోతాయి. సో ప్రతిరోజు ఇలా పాడవటం వల్ల డస్ట్బిన్లో పడిపోతాయి. డస్ట్బిన్లో పడి నెలాఖరికి వస్తే అదే పెద్ద ఖర్చు అవుతుంది. ఓకే, ఇంకేం చెప్పు. సరే, ఇంకొక డౌట్ చెప్పు. వేసవికాలమే కదా, సో వేసవికాలంలో ప్రతి ఒక్కరు జ్యూస్ బాగా తాగుతారు. సో ఆ బిజినెస్ కూడా బాగా రన్ అవుతుంది కదా. సో నాకేంటి ప్రాబ్లం, డబ్బులు బాగా వస్తాయి. ఇక నష్టం వచ్చే అవకాశం లేదుగా. వేసవి 3 నెలలు లేదా 4 నెలలు, మిగిలిన నెలలు మొత్తం చలికాలం లేదా వర్షాకాలం. కానీ ఖర్చులు తగ్గవుగా. జ్యూస్ తాగేవాళ్ళు తగ్గిపోతారు, కానీ ఖర్చులు తగ్గవు కదా, అది పాయింట్. ఇంకా ఇప్పుడు ఒక మిక్సర్ ఉంది, ఒక బ్లెండర్ ఉంది. సో ఈ రెండు సరిపోతాయి కదా. ఇంకా నాకు బిజినెస్ పెద్దగా ఇప్పుడు లక్షలు పెట్టి నేనేం చేయట్లేదు నాకు నష్టం రావడానికి. అవి ఉంటే చాలదు. కరెంటు బిల్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్ ఆపలేం, ఓకే, బ్లెండర్ పెడితే రీఫిల్ ఖర్చు. ఓకే, చిన్న బిజినెస్ అనుకుంటావు కాదనట్లా, కానీ చిన్న చిన్న ఖర్చులే రోజు వస్తాయి, గుర్తుపెట్టుకో. ఇంకేంటి, సరేరా. ఇప్పుడు నేను బిజినెస్ అనేది ఒక మంచి ఫార్ములాతో చేస్తున్నాను. ఇప్పుడు కస్టమర్కి మనం హైజీన్గా చూపిస్తే చాలు కదా, బిజినెస్ అనేది బాగా రన్ అవుతుంది. నష్టాలు ఏమొస్తాయి, రావు కదా. రోజు జ్యూస్ కలుస్తాం అన్న టాక్ వచ్చింది అనుకో, ఒక కస్టమర్ బాగలేదు అన్నాడు అనుకో, మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ బిజినెస్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్తే ఏం చేస్తావు? ఓకే, ఈ బిజినెస్లో పేరు పోతే తిరిగి రావడం చాలా కష్టం, గుర్తుపెట్టుకో. చిన్న బిజినెస్సే కాదంటలా. ఓకే, నీ దగ్గర ప్రతి దానికి ఒక ఆన్సర్ ఉంటుందాయా? ఎట్లయితే ఎట్లా, మరి బిజినెస్లు పెట్టుకోవద్దా? సరేరా, ఇదంతా కాదు, నా దగ్గర డబ్బులు అనేవి ఉన్నాయి, నాకు జ్యూసుల మీద వాటి మీద కొంచెం అవగాహన ఉంది. సో నేను ఇంకొకరిని పెట్టుకొని నడిపిస్తాను వ్యాపారం. నేను ఇంకొక బిజినెస్, ఇంకొకటి ఏదైనా చూసుకుంటాను, సైడ్ బిజినెస్గా ఇది పెడతాను, ఇంకొకరిని పెట్టి నడిపిస్తాను నేను. అప్పుడు ఇబ్బంది ఉండదు కదా, నాకు 2 బిజినెస్ నడుస్తాయి కదా. పండ్లు ఎక్కువగా వేస్తాడు, జ్యూస్ ఎక్కువగా పోస్తాడు, డబ్బులు సరిగ్గా చెప్పడు, సరిగ్గా ఇవ్వండి. నీకు రోజుకి చిన్న చిన్న లీకేజీలు చెప్పలేము, చేయవాడని చూపిస్తాడు. నెలకి పెద్దగా నష్టపోతామో అని తెలియదు, కానీ బిజినెస్ మాత్రం ఫుల్గా బాగుంది, అది గుర్తుపెట్టుకోరు. ఇవంతా కాదు. ఒకవేళ నేను ఖర్చు నాకు పెరిగింది అనుకో, నేను రేటు కూడా పెంచుకుంటాను జ్యూసులది. అప్పుడు ఇబ్బంది ఏముంటుంది, నష్టాలు ఏమొస్తాయి, రావు కదా. పక్కన జ్యూస్ సెంటర్ రోడ్ అదే రేటుకి ఇచ్చినప్పుడు నువ్వు రేటు పెంచలేవు. నువ్వు పండ్ల ధర పెరుగుతుంది, నీ లాభం తగ్గిపోతుందిగా మరి. సో ఈ విధంగా ఉంటాయి, దాన్ని బట్టి చూసు. నేను భయపడదామని చెప్పట్లేదు. సో ఫుడ్ బిజినెస్ చిన్నదైనప్పటికీ అందులో చిన్న చిన్న విషయాలు మనం సరిగ్గా పట్టించుకోకపోతే పెద్ద నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో మన వీడియోస్లో మరి ఇట్లాంటివి చాలా ఉంటాయి. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకో, వెళ్ళి ఇంటి దగ్గర. ఓకే, ఇంటికి రామాక, వెళ్ళు. పావు నీకు అన్నవరా నాయన. సరే, ఇవన్నీ ముందుగా చెప్పావు కాబట్టి తెలుసుకొని నీ జాగ్రత్త పడి పెడతాను, కంగారేం లేదు. ఓకేనా? సో దాని గురించి నాకు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, సో నాకు ఇవన్నీ ముందు చెప్పావు, చాలా థ్యాంక్స్. ఓకే, ఉంటా, బాయ్.